నుంచి బిడ్డ ఎంతో బలహీనతో ఉన్న బిడ్డను కూడా స్వస్థపరచండి. అయా నాయనా దేవా నీకు స్తోత్రాలు. కృపానంద గారి పట్ల కూడా చక్కటి ఆరోగ్యం దయచేయండి. ఇంకా మా బిడ్డలు కూడా ఇంకా చాలా మంది అనేకమైన బలహీనతలతో ఉన్నారు. వారి అందరినీ కూడా ప్రభా నీ సన్నిధి నాయనా నువ్వు చదివించావు. హెచ్కెల్ అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడుతానన్నా ప్రభా. ఇదిగో నాయనా మేము చక్కగా నీ సన్నిధిలో నీ వాక్యముకు మీ వినయము కలిగి విధేయత కలిగి లోబడగలిగితే నీ వాక్యం మా జీవితాలు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా నీ మాటను స్థిరపరచగలుగుతావు. నీ మాటే మా జీవితాన్ని మా బ్రతుకులను మార్చగలుగుతుంది. అటు వాక్యాన్ని సమయంలో మా అందరితో కూడా మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలా సంతోషము. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము, దేవుని యొక్క మాటను విందాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనాన్ని. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనాన్ని. నీతి మార్గమునందు జీవము కలదు, తన త్రోవలో మరణము. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఈ మాట అందరూ చెప్దామా? నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు. దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనందరినీ దేవుడు బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ యొక్క వాక్యములో దేవుని యొక్క మాటను మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు మనకి ఏం పుట్టించదు అనగంటే ధైర్యాన్ని పుట్టించదు. మనం మాట్లాడే మాటలే మనకు కొన్నిసార్లు ఏం కలిగించదు అనగంటే ధైర్యము కలిగించదు. కానీ ధైర్యాన్ని కలిగించేది, ధైర్యాన్ని ఇచ్చేది ఎవరి మాట మనకి ధైర్యం ఇస్తుంది అనగంటే ఈ లోకముల్లో ఎవరి మాట మనకి ధైర్యం ఇవ్వదు, కానీ దేవుడు ఇచ్చిన మాట మనకి ఏమి ఇస్తుంది అనగంటే ధైర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు నా హెడ్డింగ్ ఏంటంటే నువ్వు వినే మాటలను బట్టి జాగ్రత్త. నువ్వు వినే మాటలను బట్టి జాగ్రత్త. సాధారణంగా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే ముందు వరకు మనము మొబైల్లోని, టీవీలోని, ఇంకా మన చుట్టూ ఉండే అనేక మంది ద్వారా మనము ఎన్నెన్నో మాటలు మనము వింటూనే ఉంటాము. కొందరు మాట్లాడుతూ ఉంటే అబ్బా వీరికి ఎంత జ్ఞానం ఉందండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం. మరి కొందరు మాట్లాడుతుంటే అబ్బా ఇది ఎంత లాజిక్గా మాట్లాడుతున్నాడని, చాలా సింపుల్గానే ఎంతో పెద్ద విషయాన్ని కూడా, పెద్ద కష్టమైనటువంటి పని కూడా చాలా సింపుల్గానే వాడు చెప్పేశాడండి అని చెప్పేసి అనుకుంటా. కొందరు మాట్లాడుతూ ఉంటే మనము వారికి ఎంత తెలివి ఉందండి అని మనము అనుకుంటూ ఉంటాం. ఇలాగా ఈ భూమి మీద ఎవరు వారు వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి మాటలు బట్టి అవి మనం విని మనము అనుకుంటాం అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం. కానీ ఆ మాటల ద్వారా మనకి ఏం పుట్టుద్ది అంటే ధైర్యాన్ని. వినడానికి బాగానే ఉంటుంది, చూడడానికి బాగానే ఉంటుంది. చూడండి, మొబైల్లో చూసినప్పుడు ఆ కూరలు చూస్తే, లేకపోతే ఆ స్వీట్ ఇలాగే టిప్పు తయారు చేస్తుంటాడు. మనం చూసి మన వాళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారండి ఈ మధ్యలో వాళ్ళకి వచ్చే వంటలు కూడా మానేసి సెల్ ఫోన్లు, మొబైల్లో చూసి వంటలు ప్రారంభిస్తున్నారు. ఆ వంటలు కాస్త ఏమవుతున్నాయి అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. రియల్గా మనం సిద్ధపరచుకునేటువంటి వంటే వాడు చూపించిన దానికంటే చక్కగా మనం వండుకుంటాం. కానీ వాడు ఏవేవో చెప్తున్నాడు, ఏవేవో పదార్థాలు వేసేమన్నాడు, ఇంతే ఈజీ అంటున్నాడు.
ఏమండి మళ్ళా కూడా చూసి అనుకున్నాం, ఓ ఇంతేనా అని అనుకుంటున్నాం. కానీ మనం లాస్ట్కి మన యొక్క పరిస్థితి ఏమవుతుందంటే అటర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, కొంతమంది మాటలు కూడా అలాగే ఉంటాయి. మాటలు బట్టి మనం అనుకుంటూ ఉంటాము, అయ్యో ఈ మాటలు మనం ఎంతో ప్రోత్సహించింది అని అనుకుంటాం, ఈ మాటలు ఎంతో మనకి ధైర్యాన్ని ఇచ్చింది అనుకుంటాం. కానీ కొన్ని మాటలు ఒకవేళ మన హృదయాన్ని గాయపరిచే మాటలు కూడా వస్తూ ఉంటాయి. నేను అంటాను, ఆ మాటలు బట్టి కూడా మనం ఏమవుతామంటే దుఃఖపడుతూ ఉంటాము. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు అందుకొరకు ఈ రోజు నీ తీసుకున్న మాట ఏంటంటే, నీవు వినే మాటలు బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకు అనగంటే, నీతి మార్గమునందు ఏమున్నది అనగంటే జీవమున్నది. నీతి మార్గమందు జీవమున్నది కాబట్టి ఏది నీతి, ఏది అనీతి, ఏది మంచిది, ఏది చెడ్డది అనేది నువ్వు పరిశీలన చేసుకోగలిగితే, నువ్వు పరిశీలన చేసుకొని ఆ నీతి కలిగినటువంటి మాటను నీ హృదయములో నింపుకోగలిగితే, ఆ మాట నేను ఏం చేస్తుందంటే ఎంతో నిన్ను ప్రోత్సహిస్తుంది, ఎంతో నిన్ను బ్రతికిస్తుంది. ఆ మాట ఒకవేళ నిన్ను ప్రోత్సహించలేని మాట అయితే నేను అంటాను, ఆ మాట నువ్వు విడిచిపెట్టడము ఎంతో నీకు మేలు. అదే మాటను పెట్టుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోవడము అది ఎంత మాత్రం అది ఆశీర్వాదము కాదు, ఎంత మాత్రం నీ జీవితానికి మేలుకరం అనేది కాదు. ఎందుచేతననగంటే ఈ దినాన బైబిల్ గ్రంథములో ఇద్దరు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు అనగంటే యోబు. యోబును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు దేవుని యొక్క సన్నిధిలో మొదటి నుండి దేవుని యందు ఎంతో యథార్థముగా విశ్వాసముతో దేవుని సన్నిధిలో నడిచినటువంటి వ్యక్తి. యోబు దేవుని ఎదుట తన యథార్థతనే కాపాడుకోవడమే కాకుండా తను తన కుటుంబము కూడా దేవుని యొక్క సన్నిధిలో తన బిడ్డలను ఏం చేసుకున్నాడు, ఆయన యథార్థముగా నడిపించుకొని ఉండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఆయన యథార్థముగా జీవిస్తున్నటువంటి యోబు యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే, యోబు యొక్క జీవితము ఎంత యథార్థముగా జీవించాడో, ఎంతగా పాపం అనేది తన కుటుంబానికి రాకుండా తన బిడ్డల మీదకి రాకూడదని చెప్పి ప్రతిరోజు కూడా ఆయన రక్తాన్ని చిందించి ఆ బిడ్డలు లేవకముందే ఆ యొక్క దారమందల మీద ఆయన దారబోసి ఆయన ఆ పాపం అనేది తన గృహములో రాకూడదని చెప్పి ఎంతగా ప్రాధేయపడ్డాడో, అలాంటి యోబు జీవితంలో ఒక భయంకరమైనటువంటి శ్రమ, భయంకరమైనటువంటి మనుషులు తట్టుకోలేనటువంటి ఆ భయంకరమైనటువంటి కష్టం అంతా కూడా యోబు మీదకి వచ్చి ఉండి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యోబు మీదకి వచ్చి ఉండి ఉన్నదో, ఇప్పుడు యోబు చుట్టూ కూడా అనేక మంది ఒక గొప్ప జ్ఞానవంతులు, మాటకారులు అనేక మంది యోబు చుట్టూ వారు కమ్మివేసి ఉండి ఉన్నారు. ఇప్పుడు యోబుతో వారు ఏమని మాట్లాడుతున్నారు అనగంటే, ఓ యోబు, నీవు చేసినటువంటి పాపమే, నువ్వు చేసినటువంటి పాపమే నీ కుటుంబము నాశనం అయిపోవడానికి కారణము. కాబట్టి నువ్వు ఏదో పాపం చేస్తూ ఉంటావు, ఆ పాపాన్ని నువ్వేం చెయ్యి, నువ్వు ఒప్పుకో. ఇగో యోబు, ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతున్నాను అనుకున్నావు, కానీ ఏదో అనీతి లేదా అనేకమైనటువంటి దోషాలు నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్నాయి. అందుకొరకే నీ కుటుంబము నాశనం అయిపోయినది, నీ కుటుంబము పాడైపోయినది అని చెప్పేసి ఈ మనుషులందరూ కూడా ఇప్పుడు ఎవరి మీద మాట్లాడుతున్నారు అనగంటే యోబు మీద మాట్లాడుతూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యోబుకి ఒకటి తెలుసు, ఏంటి అనగంటే తను ఎలాగ జీవిస్తున్నాడో, తను ఎలాగ బ్రతుకుతున్నాడో, తను ఎలాగ ఉన్నాడో అనేది యోబుకి తెలుసు. కాబట్టి యోబు అంటున్నాడు, అయ్యో నేను దేవుని సన్నిధిలో నేను యథార్థముగానే జీవించానే, యథార్థముగానే బ్రతికానే, నేను యథార్థముగానే నా జీవితాన్ని కొనసాగించాను. ఒకవేళ నేను చనిపోవాల్సి వచ్చినా నేను నా దేవుని సన్నిధిలో నేను యథార్థముగానే చనిపోవాలనుకుంటున్నాను తప్ప
నేను మాత్రము ఏ పాపము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నేను ఏ పాపము నేను చేయలేదు, నేను ఏ దోషము నేను చేయలేదు, నేను ఏ అతిక్రమము నేను చేయలేదే. నేను దేవుని సన్నిధిలో నేను యథార్థముగా నేను జీవించాను, యథార్థముగానే నేను బ్రతికాను కదా అని చెప్పేసి యోబు దేవుని సన్నిధిలో తనకు తానే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. కానీ యోబు యొక్క సాక్ష్యము ఈ సమయంలో తన పరిస్థితికి ఆ సాక్ష్యము కనిపించలేదు. దేవుని బిడ్డగా దేవుని యొక్క సన్నిధిలో ఈ మాట ఎందుకు దినాన జ్ఞాపకం చేస్తున్నాను అనగంటే, కొన్నిసార్లు మన జీవితాలు కష్టాల గుండా, బాధల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళుతున్నప్పుడు ఒక్కొక్కసారి మన నీతి, మన యథార్థత, మన ఎదుటి వారికి మన సహాయపడుతున్న విధానము, లేకపోతే మనం చేసిన మంచి కొన్నిసార్లు ఏం చేయదు, అవి మనలను కాపాడలేవు, అవి మనం రక్షించలేవు, అవి మనల్ని ఆదుకొనలేవు. ఈరోజు మనం యోబు యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే యోబు నిజంగా యథార్థవంతుడే. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే మనుషులు కాకుండానే దేవుడే ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో యోబు యథార్థవంతుడు, నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? యోబు, నీ బిడ్డలు కోల్పోవడానికి, నీ ఆస్తిని కోల్పోవడానికి, నీ సంపదని కోల్పోవడానికి నువ్వు ఏదో దేవుని సన్నిధిలో ఒక ఘోరమైనటువంటి పాపం చేసి ఉన్నావేమో, నువ్వు ఘోరమైనటువంటి కష్టాలు లేదా దేవుని దృష్టిలో విరోధమైనటువంటి కార్యాలు నువ్వు చేసి ఉండి ఉన్నావేమో అని చెప్పి ఇప్పుడు లోకము ఎవరు నిందిస్తుంది అనగంటే యోబుని. ఆ దేవుని బిడ్డలైనటువంటి వారులారా, నా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? కొన్నిసార్లు మన జీవితాలు కూడా మనం ఎంత యథార్థముగా జీవించాలనుకున్నా, ఎంత నీతిమంతుడిగా మనం బ్రతకాలనుకున్నా, ఎంతగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినా, మన దేవుని సన్నిధిలో వినిపించుకున్నప్పటికీ కూడా మన కుటుంబ సభ్యులకే, మన బంధుమిత్రులకే, మన వారికే అది ఎలాగుంటుంది అంటే ఘోరమైనటువంటి పాపముగా మార్చబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏదో నువ్వు తప్పు చేసినట్టుగా వారు చూస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన ఆ మంచి పని వారికి ఎలాగ కనిపిస్తుందని కానీ అంటే విరోధముగా కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి. ఎందుకు ఇది నాన్న ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే యోబు జీవితంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. చూద్దామా బైబిల్ గ్రంథాన్ని. యోబు గ్రంథము 36 అధ్యాయము 36 అధ్యాయము 1-2 వచనాన్ని మనము చూద్దాం. మరియు ఎలీహు ఇంకా ఇట్లా, నేను కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. యాలయనగా దేవుని పక్షముగా నేను ఇంకాను మాట్లాడవలను. దేవునికి స్తోత్రం. బైబిల్ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఇక్కడ యోబు యొక్క స్నేహితుల్లో ఒక స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు ఏం పేరు అనగంటే ఎలీహు. ఏం పేరండి? ఏం పేరండి? ఎలీహు. ఈ ఎలీహు అనేటువంటి వ్యక్తి ఈయన ఏమైనా మాట్లాడుతున్నాడు అనగంటే, ఓ యోబు, ఆయన నీతిమంతుల మీదకి ఏమి రానినన్నాడైనా మరణము రానినన్నాడు. ఇందాక మనం చదువుకునేటువంటి మాట ప్రకారంగానే నీతిమంతు మార్గమునందు ఏమున్నది అన్నాడైనా జీవము కలదు, వారు త్రోవలో ఏముండదు, మరణం ఉండదు. ఇప్పుడు యోబు పరిస్థితి ఎలాగ ఉంది అనగంటే ఆయన మరణ పడకల మీద ఉండి దేని కొరకు చూస్తున్నాడు? ఆయన స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడు. సర్వము కోల్పోయిన వాడు, సర్వాన్ని కోల్పోయినటువంటి యోబుని ఇప్పుడు ఈ ఎలీహు అనేటువంటి ఈ వ్యక్తి అంటున్నాడు, యోబు, నువ్వు ఏదో పాపము చేస్తావు,
నువ్వు ఏదో దేవుని దృష్టిలో నువ్వు ఘోరమైన పాపం చేస్తాడు. ఆయన నీకు ఒకవేళ నీతిమంతులైతే, ఒక మాట చెప్పాలంటే మన మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే, ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకో, అదే నేనైతేనా, నేను అలాంటి పని రియల్గా మనం మాట్లాడదామండి. ఏమంటామండి? నేనైతేనా అలాంటి పని నేను, ఒకవేళ కళ ముందు ఒకవేళ ఆ 3,00,000 రూపాయలు కట్టిన ముందు పడిపోయినా ఆ డబ్బు ఎవరిదని అడిగి ఇంటికి ఎట్టుకెళ్ళి యేసు నామములో ఆమేన్, దేవునికి స్తోత్రం. మనం ఏం చేసుకుంటాం? ఇక్కడ ఎలీహు కూడా అదే చేస్తున్నాడు. తనకు తానే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? 35వ అధ్యాయము ఆ యొక్క 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం నుంచి మైకట్టుకొని చదవండి అమ్మా. నీవు పాపము చేసినను ఆయనకు నీవు ఏమైనా చేసితివా, ఒక్క చదవండి అన్న, ఒక సౌండ్ తగ్గించండి. నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా, నీవు నీతిమంతుడవైనను ఆయనకు నువ్వేమైనా ఇచ్చుచున్నావా, ఆయన నీ చేత ఏమైనా తీసుకొనినా నీ వంటి మనుషునికి నీ చెడ్డతనపు ఫలము చెందెను, నరులకే నీ నీతి ఫలము చెందెను. అనేకులు బలాత్కారము చేయటం వలన జనులు కేకల వేయుదురు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఎవరు అనగంటే యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఈ యొక్క ఎలీహు అనేటువంటి వ్యక్తి, ఆయన పలుకుతున్న మాట ఏంటి తెలుసా? నీవు పాపము చేసినను ఆయనకి నీవేమైనా. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాలు కూడా, మనం కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాం. ఏమని ఆలోచన కలిగి ఉంటున్నాం అంటే, నువ్వు పాపం చేసావు కాబట్టి నీ జీవితం ఇలాగా, నీ బ్రతుకు ఇలాగా పాడైపోయింది అంటే తీర్పు ఎవరు తీర్చేస్తున్నాం? ఒకరి పాపాన్ని బట్టి మనము తీర్పు తీర్చవలసినటువంటి వారుమా అంటే, నేను అంటాను ఈ లోకములో ఎవడు కూడా పాపము చేయలేనటువంటి వాడు ఎవడు కూడా లేడు. ఇది బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. ఇది ఎందుకు చేతననగంటే, ఆ యొక్క వ్యభిచారం లేదా ఆ యొక్క పాపము చేత కొట్టబడుతున్నటువంటి స్త్రీని యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అనగంటే, మీలో ఎవడైనను పాపము చేయలేని వాడు ఏం చేయమన్నాడైనా రాయి ఇసురండి అన్నాడు. ఎందుకైనా రాయి ఇసురమన్నాడు అనగంటే కారణము, మనుషులందరూ కూడా ఏం చేసి ఉండి ఉన్నారు? దేవునికి స్తోత్రం. భేదము లేదు ఎవరి పట్ల, అందరు కూడా పాపం చేసిన వారే. అందుకొరకే దేవుడు ఆ మాట పలకగానే, ప్రభువైన యేసయ్య మాట పలకగానే రాయి పట్టుకొని వచ్చినటువంటి వారు అందరూ కూడా వారి పాపాలు ఏం చేస్తున్నాయి? వారు కనిపిస్తున్నాయి. వారి పాపాలు ఏదో ఒక పాపము వారి జీవితాలు వారు కనిపిస్తున్నాయి. వారు ఏదో ఒక పాపము వారి బ్రతుకులో నేను పాపిని అనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నాయి. అందుకొరకే వచ్చిన వారందరూ కూడా రాయిలు పడివేసి ఉండి ఉన్నారు. కానీ ఆ సమయంలో యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, అమ్మా, ఇంతవరకు నేను శిక్షించాలని వచ్చారు కదా, ఇంతవరకు నేను బాధ పెట్టాలని వచ్చారు కదా, వీరందరూ ఎవరు నిన్ను శిక్షించలేదా అని చెప్పేసి అంటే, ఆ సహోదరి చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మా, అయ్యా, నన్ను ఎవ్వరు కూడా నన్ను, దేవునికి స్తోత్రం. కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా పాపము చేసినటువంటి స్త్రీని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టాలి. కానీ ఆ బిడ్డని రాళ్ళతో కొట్టడము ధర్మశాస్త్రము ఉన్న మాట ప్రకారంగా వారు చేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు అనగంటే, ఆ ఘోరమైనటువంటి ఆ పాపము చేత ఆ బిడ్డను కొట్టడానికి వస్తున్నటువంటి వారిని కొట్టనీకు ఆపివేస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా?
ఆ పాపము తనం మోయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బిడ్డ చేసిన పాపాన్ని, ఆ బిడ్డ మీద పడవలసిన రాళ్ళు ఇక్కడి నుంచి అంటున్నాడు, అమ్మా నువ్వు పాపము చెయ్యొద్దు, ఇక్కడి నుంచి నువ్వు పాపము నువ్వు చెయ్యొద్దు, ఇదిగో నేను ఎవ్వరు నిన్ను శిక్షించరు, నేను కూడా నేను అంటాను, నా తండ్రి ఎదుట ఎవడు ఎంత ఘోరమైన పాపము చేసినా నా దేవుడు ఆయన కొరడాల పట్టుకొని ఆయన శిక్షించడానికి ఆయన హరుడే. కానీ ఆయన ఏం చేయట్లేదు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమండి, ఆయన శిక్షించగలటువంటి దేవుడే, ఆయన శిక్షించగలిగిన వాడే. కానీ ఆయన ఏం చేయట్లేదు. ఆయన చూడండి, ఇందాక నేను చదివిన వచ్చిన నాకు ఆ మాట, నాకు జ్ఞాపకం వచ్చిన మాట ఏంటంటే యోబు గ్రంథం 36 అధ్యాయము 5వ వచనం చదివినాన్న. 36 అధ్యాయం ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని చేయడు. గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఈరోజు అంటే ఒక మంచి మాట అమ్మా ఆలకిద్దాం. దేవుడు ఎలాంటి వాడైనా ఆయన బలవంతుడు. అంటే నువ్వు అనుకుంటున్నావు నేను బలవంతుని అనుకుంటున్నావు, నీకంటే బలవంతుడు ఎవరు? నీకంటే బలవంతుడు ఆయన, నీకంటే ఆస్తిపరుడు ఆయన, నీకంటే అన్ని సౌభాగ్యాలు కలిగినటువంటి వాడు ఆయనే. కానీ ఎంత ఘోర పాపినైనా, ఎంత దీన స్థితిలో ఉన్నటువంటి వారినైనా, ఎంత ఒక భయంకరమైనటువంటి బలహీనుడైనటువంటి వారినైనా, అన్ని కలిగినటువంటి వాడు ఆయన ఏం చేయట్లేదంట. ఆయన వారిని ఏం చేయలేదంట, తిరస్కరించలేదు. దేవునికి స్తోత్రం. అమ్మ చాత కొద్ది వాక్యం వైపు దృష్టి పెడదాం. దేవుని బిడ్డలైనటువంటి ఈ రోజు నేను ఒక మాట, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే కారణము, మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన తోటి వారు మన పక్కన కూర్చోవాలా. చూడండి, మనం కూర్చున్నప్పుడు కూడా మన పక్కన ఎవరు కూర్చోవాలా? నా స్నేహితురాలే మరొక పర్సన్ కూర్చుంటే మన రోజు మన మూతి అంతా ఎలా ఉంటుంది? మనకి ఇష్టం లేని వాడు మన పక్కన కూర్చుంటే, అంటే మనకి నచ్చిన వారే మన పక్కన కూర్చోవాలి, మన నచ్చిన వారే మన ఇంటికి రావాలి, మన నచ్చిన వారితోనే మనం ఏం చేయాలి? మనము ఆతిథ్యాన్ని పొందాలి. కానీ నా దేవుడు అటువంటి వాడు కాదు. నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? అన్ని కలిగిన వాడైనప్పటికీ, అన్ని అర్హతలు ఉన్న వాడైనప్పటికీ కూడా అర్హత లేనటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక ఉన్నతమైన అర్హతలో కూర్చోబెట్టి ఆయన నా కుమారుడు పిలుచుకుంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పిలుచుకోలేనటువంటి వారిని ఆయన పిలుచుకుంటున్నాడు. ఆయన మనం అసహించుకున్నటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఆదరిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం అలాంటి వారిగా మనం జీవిస్తున్నామా లేదా ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ ఎలీహు అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? కొంతసేపు నన్ను ఓర్చుకునము, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. ఎందుకో తెలుసా? నీవు ఈ స్థితిలో ఉండడానికి కారణము నువ్వు చేసిన పాపమే, నువ్వు చేసిన తప్పే, నువ్వు చేసినటువంటి ఆ నడిచినటువంటి నడవడిక అది మంచిది, దేవుని దృష్టిలో అది చెడ్డది. కాబట్టి ఈరోజు నువ్వేమవుతున్నావు తెలుసా? పురుగులు బట్టి నీ శరీరము కృషించిపోయి ఉన్నది, పురుగులు బట్టి నీ శరీరము తింటూ ఉంది. అంటే కారణము నీవు చేసినటువంటి పాపమే. ఈరోజు నా దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఈరోజు నా ప్రభు ఎందుకు ఈ మాట దాన్ని సెలవిస్తున్నాడంటే, ఒకవేళ నీవు కూడా నీ ఎదుటి వారిని కూడా నువ్వు కూడా అలాంటి మాటలతో మాట్లాడుతున్నావేమో, అలాంటి వ్యక్తులని నువ్వు ఏళ్ళెత్తి పెట్టి ఇదిగో నువ్వు చేసినటువంటి పాపమే అని నువ్వు ఏళ్ళెత్తి పెట్టి చూపిస్తున్నావేమో, వారిని లేనిపోయిన మాటలతో వారిని భయంకరంగా నువ్వు గాయపరుస్తున్నావేమో, వారి హృదయాలను వారి కుటుంబముని నువ్వు పాడు చేస్తున్నావేమో. నీ మాటలు బట్టి నువ్వు అనుకుంటున్నావు నేను చక్కగా మాట్లాడుతున్నాను, నేను లాజిక్గా మాట్లాడుతున్నాను, నేను తెలివిగా మాట్లాడుతున్నాను, నా మాటలు ఎవరైనా పడిపోతారు,
ఎలాంటి వారైనా పడిపోతారు. కాబట్టి వీళ్ళు పాడు చేయడం ఎంత అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నా దేవుడు సెలవిస్తున్న అలాంటి వారికి నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? 38వ అధ్యాయము యోబు గ్రంథము 1-2 వచనాన్ని చదువుకుందాం. 38వ అధ్యాయం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెప్పుచున్నవాడు వీడి ఎవడు? గట్టిగా దేవునికి స్తుతిద్దామండి. హల్లెలూయా. నువ్వు జ్ఞానం అనుకుంటున్నావేమో. నువ్వు జ్ఞానం అనుకొని ఒకవేళ ఎదుటి వారి మీద నువ్వు అపనిందలు మోపుతున్నావేమో, లేదా ఎదుటి వారిని నువ్వు గాయపరుస్తున్నావేమో, ఎదుటి వారిని నువ్వు బాధ పెడుతున్నావేమో. అయితే నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడ రాయబడినటువంటి మాట, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్నవాడు వీడి ఎవడు? దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరితో పలికిస్తున్నాడు దేవుడు తెలుసా? యోబుతో పలికిస్తున్నాడు. యోబుతో దేవుడు పలికిస్తున్న మాట ఏంటో తెలుసా? వీడి ఎవడు? వీడి ఎవడు? వీడు నీ నీతి, నీ యథార్థత, నీ విశ్వాసము, నీ భక్తి, నీ ప్రార్థన, నీ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. కానీ మనుష్యులుగా మనం ఏం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులుగా మనం సాక్ష్యం ఇచ్చేయకూడదు. మనుషులుగా మనం సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యము అది దేవుడు ఆయన అంగీకరించుడైనా దేవుడు దానిని వినడు. అమ్మా, ఒకవేళ నీకు నీవే నువ్వు సాక్ష్యం ఇచ్చేస్తున్నావేమో, అయ్యా నేను పని చేస్తున్నాను, నీ పనిలో ఎందుకు నేను పనికి రాను, నువ్వెవరు మాట్లాడడానికి? ఒకవేళ నువ్వు పనికి రానదాన్ని దేవుడు ఏం చేయగలుగుతాడైనా? పనికొచ్చే దేవునికి స్తోత్రం. పనికి రానటువంటి దానిని దేవుడు పనికొచ్చే పాత్రగా మార్చగలుగుతాడేమో. అమ్మా తల్లి, సహోదరుడా, నీ బిడ్డలకు నువ్వు సాక్ష్యం ఇచ్చేది ఇది ఎందుకు పనికిరాడు, ఇది ఎదవా, ఇది పనికి రాడు, ఇవి పనికి రాదు, నువ్వు తీర్పు తీర్చేస్తున్నావు. కొన్నిసార్లు అంటాను, మన తీర్పులే మన కుటుంబానికి శాపం. మన తీర్పులే మన కుటుంబానికి శాపంగా మార్చబడుతున్నాయి. తీర్పులు తీర్చేవాడు ఎవరు? మనము కాదు. తీర్పు ఎవరు తీర్చాలి? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు పనికిరాడు 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 అనుకుంటున్నావేమో, కానీ ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పనికి రానటువంటి పాత్రను దేవుడు ఏం చేస్తాడైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పనికొచ్చే పాత్రగా తనని దేవుడు మారుస్తాడైనా. పనికొచ్చే పాత్రగా దేవుడు ఆ బిడ్డని దేవుడు దీవిస్తాడైనా. దేవుడు ఆ బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అందుకొరకే దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? జ్ఞానపు మాటలు బట్టి ఎవరికి మనం ఏం చేయకూడదు. అందుకొరకు మంచి మాట అంటున్నాడు కదా, ఏమన్నా? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వాడు వీడు ఎవడు? ఈరోజు ఈ ప్రశ్న దేవుడు మనందరికి ప్రశ్న వేస్తున్నాడు. ఎవరు మనము? మీకు చేతనైతే ఏం చేయాలి తెలుసా? సహాయము చెయ్యాలి, లేకపోతే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేయి, అవకాశం ఉంటే సహాయం చేయి. నీకు కాలేదు, నీకు అంత ఓపిక నీకు లేదు, నేను అంటాను వీలైతే తన కోసం నువ్వేం చెయ్యి, అంతేగాని నువ్వు ఎవ్వరికి మనం ఏం చేయకూడదంటే. చూడండి, యోబు గ్రంథంలో మాట అంటాడు, 42వ అధ్యాయము 3వ వచనం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయువాడి వీడి ఎవడు? అలాగున వివేచన లేని వాడినైనా నేను ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మంచి మాట అంటున్నాడు, జ్ఞానము లేని మాటల చేత. ఈ మాటలు ఎవరు పలికిస్తా తెలుసండి? శాతానుగాడే. కొన్నిసార్లు మన ఇంటికి వచ్చి అంటాడు, మీ దేవుడు నీకు ఏం చేశాడు,
మీరు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు, కానీ ఒక చేప కూడా మీ దేవుడు మీకు ఏం చేశాడు? ఈడెవడో తెలుసా? భయంకరమైన సాతానుగాడు వీడు. వాడు హృదయంలోకి వచ్చి ఏం చేస్తాడున్నాడు? ఆమేన్. ఈరోజు నా ప్రశ్న ఒకటి వేయాలనుకున్నాను గత దినాల్లో. ఒక ప్రశ్న వేయాలనుకుంటాను. బాబు బాయ్స్ జాగ్రత్తగా ఆలకిద్దాం. కొన్నిసార్లు ఎవరికైనా దయ్యం పెట్టుకుంటే, అయ్యా ఎవరికైనా దయ్యం పెట్టుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇంకా నేను పలానా ఎల్లయ్యమ్మను, పలానా పుల్లయ్యమ్మను, నన్ను అందరూ కూడా నన్ను పలానా రోగాన్ని పెట్టి నన్ను ఏం చేశారు? నన్ను చంపేశారు. అందుకొరకే నేను ఏం చేశాను? నీ మీదకి వచ్చి పడ్డాను. ఇదిగో నాకు పలానా ఇవ్వకపోతే నేను ఏం చేయను, నిన్ను వదిలి వెళ్ళను అని చెప్పేసి అంటారు. అమ్మాయి వాళ్ళకి ఇచ్చాం కదా. నిజంగా ఆ పుల్లమ్మ ఎల్లమ్మంటారా నిజంగా దయ్యము? అమ్మో చెప్పండి. ఆ పుల్లమ్మ ఎల్లమ్మని అంటారా? అంటే మామూలు పేర్లు చెప్తే బాగా పుల్లమ్మ ఎల్లమ్మ తొక్క మీదకి ఉంటాయి కదా పేర్లు అంటున్నాను. ఏస్తున్నావు దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలా. ఈ మధ్యలో ఒక కుర్రోడికి దయ్యం పెట్టుకుంది, ఒక యవనస్తుడు దయ్యం పెట్టుకుంది. ఏంటి మన ఊరు కాదులేండి, వేరే ఊర్లో ఒంటిమావుడి. సో ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రార్థన చేయడానికి వెళ్తే ఆడేమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నా పేరు పలానా పేరు అని చెప్పాడు. పేర్లు ఒక మనలో ఎవరికైనా ఉంటే బాధ కదా, వదిలేండి. పలానా పేరు అని చెప్పాడు. నాకు క్యాన్సర్ అని చెప్పి నన్ను ఏం చేశారు తెలుసా? మా అమ్మ వాళ్ళు కొద్ది రోజులు తిప్పి నన్ను బలవంతంగా నన్ను చంపేశారు. అందుకొరకే నేను ఏం చేశాను తెలుసా? ఈ అబ్బాయి మీద పడ్డాను. ఇప్పుడు ఏం చేయాలా? మీరే చెప్పండి అమ్మా, ఏం చేయాలమ్మా తల్లి? ఏం చేయాలా? మనమైతే ఏం చేస్తాం తెలుసా? నేను చెప్పనా? మీరు చెప్పరుగా నేను చెప్తాను. ఏం చేస్తాం తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇంకో నువ్వంట రోజు ఏం చేసావు? నీ కూతుర్ని ఆ జబ్బుతో చంపేసావంట. నీ కూతురు పోలేదు, ఏం చేస్తుంది? ఇప్పుడు నా కొడుకు మీద మనసు పడ్డదంట. నా కొడుకు మీద పడ్డది. నీకు నేను ఏం అన్యాయం చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఇంకా లేని చచ్చిపోతే బాగానే ఉంది, పోవలసిన రాజ్యం పోయింది. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడ జిత్తులు పట్టుకొని లేదంటారా మాట? నిజం చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి? చచ్చిపోయిన వారికి భూమి మీద ఎటువంటి వంతు అనేది లేదు. మరి లేదనుకున్నా మరి ఎందుకు వెళ్ళి పేర్లు చెప్తున్నారు? నా ప్రశ్న. మరి దెయ్యాలు పట్టుకుని పోతుందయ్యా, ఒకళ్ళు అడిగి కూర్చోబెట్టి అడిగామనుకో, నీకు ఏ దెయ్యం పెట్టుకుని నువ్వెవరు అంటే ఆవిడేమంటుంది? నేను పలానా పేరు చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం? అయ్యయ్యో లవ్ నిజమే కదా, పలానా ఆవిడ ఏం చేసింది? ఆత్మహత్య చేసేసుకుంది. లేకపోతే పలానా ఆవిడ బలవంతంగా, అందుకొరకే నా కొడుకు మీద ఏమి, నా కూతురి మీద, లేకపోతే సంథింగ్ వాళ్ళ మీద పడిపోయిందని చెప్తున్నాం. అంటున్నామా లేదా? ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఏం చెప్తుంది? మీరు అందరు సీరియస్గా ఉన్నారేటమ్మా బాబు? చాలా బిజీల్లో ఉన్నారు. చాలా బిజీల్లో ఉన్నారు. దేవుడు మీకు అందరికీ దేవుడు వందనాలు చెప్పమన్నాడు. అందరికి వందనాలు అమ్మా, వందనాలు అమ్మా, వందనాలకు వందనాలు అమ్మా. అమ్మా కిట్టమ్మ గారు వందనాలు. మొత్తం కాలేజ్ ఆఫీసు గుళ్ళకి వచ్చి ఏసునామములో దేవునికి స్తోత్రం. వందనాలు చెప్పండి అమ్మా. అందరు వందనాలు. బాబు బాయ్స్ వందనాలు. అయ్యా వందనాలు. చాలా బిజీలో ఉన్నారు మీరు అందరు కూడా. ప్రసాద్ గారు స్కూల్లో చదివే లేదో తెలియదు కానీ ఇప్పుడు తెగ చదివేస్తున్నారు పుస్తకం తీసుకొని. ఆ కాలంలో చదివే లేదో తెలియదు కానీ ఇప్పుడు వాక్యం కంటే పుస్తకం పట్టుకుని చదివేస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరు వీరు అంటే నాకు ఎందుకు తీసుకున్నంటే, ఎవడు వాడు నీకు తీర్పు తీర్చడానికి? ఎవడు వాడు నీకు తీర్పు తీర్చే ఆ పరిస్థితిని కలిగించేవాడు? ఎవడు వీడు? ఎందుకు మాట చెప్తున్నాడు తెలిసి 42వ అధ్యాయములో దేవుడు అన్నాడు, ఇదిగో ఈ సమయంలో నీ శత్రువులను ఏం చేస్తావు? నువ్వు నీ శత్రువులు ద్వేషిస్తావా? నీ శత్రువులు అసహించుకుంటావా? నీ శత్రువులు అవమానిస్తావా? అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నా శత్రువులు నేనేం చేయను, నేను ద్వేషించను. అయ్యా నాకు కలిగినటువంటి స్వస్థతను బట్టి,
నాకు కలిగిన ఆరోగ్యాన్ని బట్టి, నాకు కలిగిన బాధను బట్టి, ఆ ఆ బాధల నుండి నేను స్వస్థపడ్డాను కాబట్టి నా వారి నన్ను ధృవీకరించేవారు, నన్ను బాధ పెట్టేవారు, నన్ను గాయపరిచేవారు నేను ఏం చేయను. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు నేను గాయపరచును. కానీ మనం ఏం చేస్తాం? మీరు చెప్పండి సార్. అదే ఈ మాట ఇదిగో నేను ఇంకో వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. ఏస్తున్నాములు దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామండి? ఒకవేళ కొత్త వరకు మన సైకిల్ మీద తిరుగుతున్నవాడు, రే నువ్వు బతుకంతే నీ సైకిలే, లేకపోతే నువ్వు నడిచే వెళ్ళడము, లేకపోతే నువ్వు ఆ కూలి పని చేసుకొని వెళ్ళడమే నీ బతుకింతే అని చెప్పినటువంటి ప్రజలు ఎదుట దేవుడు ఒకవేళ ఆశీర్వదించి ఏ బైకో లేకపోతే ఒక మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఇస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏరా ఆ రోజు నేను ఏమన్నా, నువ్వు నేను ఎందుకు పనికిరానన్నావు, కానీ నేనేమైపోయాను? ఏం చేసుకుంటాం మనము? పగ అనేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 42 అధ్యాయం యోబు గ్రంథం ఒకసారి మాట చదువమ్మా. ఇది నా మాట కాదు. 42 అధ్యాయంలో 7వ వచనాన యెహోవా చదువునానా. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన ఒక్క నిమిషం నాన్న, అంత చదువు టైం అయిపోతుంది కాబట్టి 9వ వచనం చదువమ్మా. తేమానీయుడైన ఎలీఫజును షూహీయుడైన బిల్దదును నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమ ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారు పక్షమున యోబును అంగీకరించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి దేవునికి స్తుతిద్దాం. ఇక్కడ బైబిల్ ఒక వాక్యములో మనం చూసినట్లయితే యోబు ఎవరినైతే బాధ పెట్టారో, ఎవరినైతే దూషించారో, ఎవరైతే యోబుని గాయపరిచారో, ఇప్పుడు ఆ ఎల్ఫాజ్ అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, నువ్వు వెళ్ళి వారిని ఏం చెయ్యాలా? నువ్వు దూషించు. ఎందుకో తెలుసా? ఆ సమయంలో నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నాకేమొచ్చి ఉండి ఉన్నది, నాకు కోపం వచ్చింది. కాబట్టి నీకు కూడా కోపం వస్తుంది కదా, నిన్ను గాయపరిచారు కదా, నువ్వు ఏం చేయాలి? వారిని దూషించు అని చెప్పేసి వారు అంటూ ఉంటే యోబు అంటున్నాడు తెలుసా, నా స్నేహితులను నేను కింద వచ్చిన మీ తర్వాత చదువుకున్నట్లయితే సమయం లేదు కాబట్టి ఏమండి, నేను నా స్నేహితులను ఏం చేయను, నేను బాధ పెట్టను, నా స్నేహితులను నేను గాయపరచను అని, నా స్నేహితుల మీద నేను ఒక్క మాటైన వారు నేను పలకను. కానీ నేను ఏం పలుకుతాను తెలుసా? ఆశీర్వాదకరమైనటువంటి మాటలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఎందుకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే కారణము, దేవుని సన్నిధిలో మన ఎవ్వరము కూడా జ్ఞానులము కాదు. మన ఎవరైనా మనకు జ్ఞానవంతుడు ఉన్నాడంటే, జ్ఞానవంతుడు ఎవరు తెలుసా? ఎవరండి? నువ్వు ఎవరి మాట వినాలి తెలుసా? ఎవరి మాట వినాలా? దేవునికి స్తోత్రం. నేను వాక్యం జ్ఞాపకం చేయలేదు కానీ శుక్రవారం జ్ఞాపకం చేసిన మాట జ్ఞాపకం చేస్తున్నా. యెహెజ్కేలుకు మనకులాగే వాక్యం బోధిస్తున్నాడు. నరపుత్రుడా నా మాట విను, నరపుత్రుడు నా మాట విను, నరపుత్రుడు నా మాట విను అని చెప్తే అంటే ఇంచుమించుగా 82 సార్లు చెప్పాడంట. ఎక్కడ 81, 82 సార్లు చెప్పాడంట యెహెజ్కేలు గ్రంథంలో ఇదే మాట. అంటే దగ్గరికి ఆ 1వ అధ్యాయం నుంచి 40 అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి. ఏంటి ఎన్ని వచ్చినాలమ్మా? అవి వచ్చిన వాళ్ళన్నిటిలో కూడా ఆయన 81 సారి చెప్పాడంట. ఏమని అంటే ఎంత బతుమాలుకున్నాడో, నరపుత్రుడా చక్కగా కూర్చో, నరపుత్రుడా చక్కగా కూర్చో, నీతో మాట్లాడబోతున్నాను, యెహోవా మాట్లాడబోతున్నాడు అని చెప్పి ఈ యెహెజ్కేలు సిరాకు పడిపోయాడు.
దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా వీరు నా మాట వినటం లేదు అయ్యా, నీ మాట వినలేని వారిని అందరూ ఏం చెయ్యి, హతము చేసేయ్, నాశనం చేసేయ్, చంపేయ్ అని తన నోటికొచ్చిన రీతిలో మాట్లాడేస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు నాతో నువ్వు రా. ఇప్పుడు యెహెజ్కేలును దేవుడు తీసుకొని వెళుతున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు అనగంటే, ఎండిపోయినటువంటి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఎండిపోయినటువంటి ఎముకల దగ్గర తీసుకువెళ్ళి అంటున్నాడు, ఇప్పుడు ఇవన్నీ నువ్వు చూడు అన్నాడు ఆయన. అవన్నీ ఎలాగ ఉన్నాయి అంటే చల్లా చెదరైపోయి ఆ ఎముకలు ఉన్నాయి. ఏమండి, ఎముకలు పాతి పెట్టినప్పుడు మనిషి అవయవాలు బాగానే ఉంటాయి. తర్వాత ఆ గొయ్యి తీసినప్పుడు ఇప్పుడు మనమే కొన్నిసార్లు మన బరే గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత సమాధి కార్యక్రమం చేసినప్పుడు ఏమండి, ఆ కిందన ఏదైనా బాడీ పడదు, ఓ దుమ్మొత్తే ఇలా ఇసిరేస్తాం, దుమ్మొత్తే ఇలాగా ఇసిరేస్తాం. అంత అమ్మో ఈ దుమ్ము మళ్ళీ అతుక్కో, మళ్ళీ ఒక దగ్గర పెట్టకపోతే ఆ దుమ్ములు మనతో వస్తాయి అని చెప్పి పక్కన పెడతాం. ఏంటి చూసి ఏం చేస్తాం, భయపడిపోయి అటో ఇటో ఇసిరేస్తాం. ఇప్పుడు దుమ్ములన్నీ కూడా చలా చెదరగా ఉన్నాయి. ఈ అస్థి పంజరాలన్నీ కూడా చలా చెదరగా ఉన్నటువంటి ఆ దుమ్ముల దగ్గరికి వెళ్ళి అన్నాడు, యెహెజ్కేలుతో దేవుడు చెప్పిన మాట్లాడి చేసా, ఇప్పుడు నీవు వెళ్ళి వాటికి ఏం చేయమన్నాడు, నా మాటలను యేసునామములో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, నువ్వు వెళ్ళి ఆ మాటలు నువ్వు చెప్పు, నా మాటలు వాడికి చెప్పు అన్నాడు ఆయన. ప్రభువా బతుకున్నోడే నా మాట వినలేదు, ఎండిపోయిన ఎముకలు ఏ మాట వింటాయ్యా? అయ్యా బతుకున్నోడే, నరపుత్రుడా, ఓ నరపుత్రుడా నా మాట విను అంటే వారు నా మాట, అయ్యా నేను ఎంత నోరు బాదుకునేవారు నా మాట వినలేదే. అయ్యా ఈ దుమ్ములు ఏవి వింటాయంటే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి ఆ ఎముకలకి ఏం చేయమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, వెళ్ళి నా మాటలు చెప్పు. ఇప్పుడు ఎండిపోయినటువంటి ఎముకల దగ్గరికి యెహెజ్కేలు వెళ్ళాడు. ఇప్పుడు ఆ శ్మశానంలో లేదా బరేల గ్రౌండ్లో ఆయన కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఒక గొప్ప ప్రసంగం చేస్తున్నాడు. ఆయన దేవుని మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు చెబుతూ ఉంటూ ఉండగా ఈ చలాచదరైపోయినటువంటి ఎముకలు, కాళ్ళు ఎక్కడ, చెయ్యి ఒక దగ్గర, బుర్ర ఒక దగ్గర, రకరకాలుగా ఆ దుమ్ములో పడిపోయినటువంటి ఆ దుమ్ములు, ఏ దుమ్ము ఎవరిదో కూడా ఒకవేళ మనుషులుగా మనము కూడా గుర్తించలేము. ఏంటి, అలాంటి గుర్తించలేనటువంటి ఆ దుమ్ములన్నీ కూడా ఈ దైవజనుడు వాక్యం చెప్తూ ఉండగా చెదరైపోయిన దుమ్ములన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక్క చోటకి, ఏ బుర్ర, ఏ నా చెయ్య ఎక్కడో పడిపోతే నా చెయ్యి మళ్ళీ నా బాడీ దగ్గరకు వచ్చింది, నా కాలు ఎక్కడో పడిపోతే నా కాలు నా దగ్గరకు వచ్చింది. అలాగా ఒక మనిషికి ఒక అవయవాలు ఎలాగైతే చెదరైపోయో ఆ అవయవాలన్నీ కూడా మళ్ళీ దగ్గరకు వచ్చి అవన్నీ కూడా ఏం పోసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసం పాట పాడతాం కదా, అందరికి పాడతాం, అందరికి వచ్చిన పాట. ఎండిపోయినా పాడదామా? ఎముకల్లారా నిద్రించుచున్న సహోదరులారా, యేసయ్య స్వరమును వినండి, నిర్జీవ క్రియలను వినవండి. అందరూ కలిసి పాడదామా అండి? చాలా ఇది పాట. ఎండిపోయిన
కొడుకుల్లారా నిద్రించుచున్న సహోదరులారా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పగలుగుతాను. యెహెజ్కేలు ఆ ఎండిపోయినటువంటి ఎముకలతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చల్లా చెదరైపోతున్నటువంటి ఎముకలు, చల్లా చెదరైపోయినటువంటి ఎముకలన్నీ కూడా ఏం చేస్తాయంట? ఒక్క దగ్గరికి చేరి జీవం పోసుకొని ఉండి ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహెజ్కేలు ఎవరికి వాక్యం చెప్పాడు? ఎవరితో మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? ఒకవేళ ఆ ఎండిపోయిన ఎముకలతోనే మాట్లాడితే, ఆ ఎండిపోయిన ఎముకలతోనే ఆయన ప్రసంగం చేస్తే, ఆ ఎండిపోయిన ఎముకల వైపే చూస్తే, నేను అంటాను ఆ ఎముకలు అలాగే ఉంటాయి. ఆ ఎముకల్లో కదిలింపు అనేది ఉండదు. ఆ ఎముకలు కదిలించే పరిస్థితులు అనేవి రావు. కానీ ఆ ఎముకల వైపు చూడలేదు. కానీ ఆయన ఎవరు చూస్తాడంటే జీవము గలటువంటి. ఎందుకు చూశాడు అనగంటే, ఇందాక మనం వాక్యం చదువుకునేటువంటి మాట ప్రకారముగానే జీవము దేవుని సన్నిధిలో మరణమునకు త్రావు అనేది లేదు. మరణముకు త్రావు లేదు. ఒకవేళ చనిపోతున్న పరిస్థితిలో కూడా దేవుని వైపు చూస్తే చనిపోయిన వాడు కూడా తిరిగి లేవగలుగుతాడు. గట్టిగా దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ఆయన లేపగలిగినటువంటి దేవుడు ఆయన. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, నీ చూపు దేవుని వైపు ఉండాలి. నీ చూపు దేవుడి వైపు ఉండి, దేవుడు తప్పనిసరిగా నన్ను పైకి లేపి నన్ను ఆస్వాదిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను బాగు చేస్తాడని విశ్వాసం నీలో ఉంటే చాలు. నా దేవుడు ఎలాంటి వారినైనా నా దేవుడు స్వస్థపరచగలిగిన వాడే. గట్టిగా దేవుని స్తుతిద్దామండి. యోబు లేచాడు అంటే యోబు నీతే కాదు, యోబు యథార్థత కాదు, యోబు చూపు ఎవరి మీద పడ్డాది అనగంటే దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను లేపుతాడు. నా దేవుడు నన్ను తప్పనిసరిగా నన్ను లేపుతాడు. నువ్వు లేవలేవు. వీడు పాపిష్టుడు రా, అందుకొరకు పిల్లలు పాడు చేసుకున్నాడు, భార్యను దూరం చేసుకున్నాడు, ఆస్తిని పాడు చేసుకున్నాడు, వీడు లేవలేడు అని ఒకవేళ లోకము యోబు వల్ల నిన్ను నిందిస్తుందేమో, యోబు వల్ల నిన్ను బాధ పెడుతుందేమో, యోబు వల్ల నిన్ను గాయపరుస్తుందేమో. ఈరోజు నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ లోకం నిన్ను గాయపరచవచ్చు, నా దేవుడు తిరిగి నిన్ను గాయాలు కడతాడు. లోకం నిన్ను బాధ పెట్టవచ్చు, ఆ బాధల నుండి నా దేవుడిని తప్పించగలుగుతాడు. అందుకొక కీర్తనకారుడు అన్నాడు కదా, నువ్వు కన్నీళ్లతో విత్తనం వేయి, నువ్వు సంతోషము గానముతో ఏం చేస్తావు? నువ్వు పంట కోస్తావన్నాడు. దేవునికి స్తోత్రం. నీ కన్నీళ్ళు లోకానికి అది పంట పండకపోవచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో కార్చిన నీ కన్నీళ్ళు, అది దేవుడు నీకు విస్తారమైన పంటను దేవునికి ఇవ్వబోతున్నాడు. గట్టిగా దేవుని స్తుతిద్దామని. అందుకొరకే యెహెజ్కేలు దేవుని వైపు చూశాడు. యెహెజ్కేలు దేవుని వైపు చూశాడు. దేవుని యొక్క దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మన దేవుని వైపు మనం చూడాలి, మన దేవుని వైపు మనం ఉండాలి, మన దేవుని వైపు మనం ఉండగలిగి, మన దేవుని వైపు మనం చూడగలిగితే, నేను అంటాను మనం ఎలాంటి పరిస్థితుల్లోనే దేవుడు మనల్ని ఏం చేస్తారైనా. నేను అంటాను ఎండిన ఎముకలకి దేవుడు ప్రాణం పోసిన వాడు. ఒకవేళ మన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన దేవుడు మనం తప్పించుడా? అందుకొరకే ఒక మాట చదివి నేను ముగిస్తాను. అపోస్తల కార్యం అనుకుంటున్నాను. ఏమండి, ఒక్క మాట, ఇది ఒక్క మాటని చెప్పి ముగించేస్తాను. ఏమండి, అపోస్తల కార్యం అనుకుంటున్నాను. సారీ, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అపోస్తలుడు పౌలు అంటాడు, కొంచెం వేగముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గురించి మీరెలాగైనను
సహించుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, కొంచెము సహించిన ఎడల. మనకు కలిగిన శ్రమలు బట్టి నిందిస్తారు ప్రజలు, అవమానిస్తారు ప్రజలు, బాధ పెడతారు ప్రజలు. నేను అంటాను, ఆ కొంచెము శ్రమ నువ్వు ఏం చేయాలా? అమ్మోయ్, తర్వాత తెగ నవ్వుకుంది కనమ్మ. గుడిని ఇల్లు ఒకటి చేసేకూడదండి. చర్చే ఇల్లు ఇల్లే. చర్చే ఇల్లు ఇల్లే. యేసునామములో దేవునికి స్తోత్రం. ముగింపులోకి వస్తున్నప్పటికి కూడా మన వాక్యంలో మనసు పెట్టకపోతే, నేను అంటాను, నీ నవ్వే పెట్టుకెళ్తావు ఇంటికి. నువ్వు గుళ్ళోకి వచ్చి ఎటకలాడుతున్నావు, ఆ ఎటకారలో పెట్టుకెళ్తావు. నువ్వు గుళ్ళోకి వచ్చి నువ్వు ఏం చూస్తున్నావు అయ్యే పట్టుకెళ్తావు. కానీ ఆ దేవుడు అన్నాడు, నీ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు పట్టుకెళ్ళవలసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకెళ్ళాలి తప్ప ఇక్కడ నవ్వులు ఎటకారాలు పట్టుకెళ్ళకూడదు. ఏమండి, దయచేసి వాక్యం వైపు దృష్టి పెడదాం. ఇక్కడ మంచి మాట అంటున్నాడు అపోస్తలుడు పౌలు. కొంచెము శ్రమలు వచ్చినా, కొంచెము కష్టాలు వచ్చినా, కొంచెము బాధలు వచ్చినా దాన్ని ఏం చేయమన్నాడు ఆయన? దాన్ని సహించుకునే ఎడల. నువ్వు సహించుకోగలిగితే, అక్కడ అంటున్నాడు, మరి ఒకసారి చదివినా, కొంచెం వేగముగా నేను మాట్లాడినను మీరు సహించుకోవాలని కోరుచున్నాను. నేను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి అన్నాడు. ఎవరి గురించి సహించాలంటానండి? కొన్నిసార్లు మన దేవుని గురించి కొన్ని మాటలు మనం బాధ పెడతాయి అండి. మన శుక్రవారం వాక్యం చెప్తే మన పిల్లలు అన్నారు అని నా గురించి చెప్పవని. నిజమే, ఒకవేళ అది నీ గురించి అవ్వచ్చు. కానీ ఆ మాట నీది అనుకుని సహించుకుని ఆ తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే ఆ మాట నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఈ మాటని గాయపరచబడ్డది, కానీ నువ్వు సహించుకోగలిగితే, యోబు సహించుకున్నాడు, అందుకొరకు ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం అంటే? రెండంతుల ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అండి? ఏది కోల్పోయాడో దానికి మించిన ఆశీర్వాదం పొందుకున్నాడు. నేను అంటాను, మనము కూడా సహించుకుందాము, దేవుని వైపు తిరిగిదాము. దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా వాక్యాన్ని విని ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా మన హృదయాలు దేవునికి అప్పగించుకుందాం. దేవుని వైపు మన హృదయాన్ని త్రిప్పుదాం. మన మనస్సులు దేవునికి అప్పగించుకుందాం. దేవునితో